నమస్తే బ్రదర్. ఏం పేరు నీ పేరు? అచ్యుత్ కుమార్ గారా. ఏ ఊరు మీది? మాది రామ్నగర్. రామ్నగర్. మండలం ఏంటిది, జిల్లా ఏంటిది? మండలం ఏటూరు నగరం, ములుగు జిల్లా. ములుగు జిల్లా. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఇది బిట్ ఎంత? ఎకరం. సో నువ్వు ఈ ఎకరంలో మన వసద స్ప్రే చేసాను కదా, స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది? స్ప్రే చేసి ఒక 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుంది. కొట్టిన తర్వాత రిజల్ట్ ఏమి వచ్చింది? రిజల్ట్ గ్రోతింగ్ చూపించు ఒకసారి. పూత పడ్డది, దగ్గర గెనలు, బ్రాంచెస్ వచ్చినాయి. ఇప్పుడు ఇదంతా మన వసదా కొట్టిన తర్వాతేనా? వసదా కొట్టిన తర్వాత. వసదా పాటు ఏం కాంబినేషన్ కలిపి కొట్టుకున్నావు నువ్వు? జంప్ కాంబినేషన్ కలిపి కొట్టు. ఇప్పుడు ఇదంతా కూడా వసదా కొట్టిన తర్వాత వచ్చిన ఇదంతా వసదా కొట్టినాకనే పూత పడ్డది, దగ్గర బ్రాంచెస్, గ్రోతింగ్ వచ్చింది. కొట్టుకోవచ్చు సార్ రైతులు ఎవరైనా కానీ దీన్ని ధైర్యంగా కొట్టుకోవచ్చు, ఎవరైనా కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పూత అంతా నిలబడితే ఎన్ని క్వింటాలు కాపు దిగుద్దంటావు? ఈ పూత అంతా దిగితే ఒక 5 క్వింటాల వరకు, 5 క్వింటాల వరకు దింపుకోవచ్చు ఒక్క సూరితోటి. తోట ఎవరిది? పక్కన తోట మా తమ్ముని. అందులో వస్తా స్ప్రే చేయలే? అందులో పోతలేదు. ఇందులో ఉన్నది. ఇందులో మంచిగా ఇప్పుడు బల్బు లాగా కనపడతా ఉంది. ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు అంట. ఎన్ని రోజుల తోట ఇది? ఇది ఒక 4 నెలలు, 120 రోజులు అవుతుంది. ఏంటిది విత్తనం? ఏంటిది ఇది? 641 మైకో 641. 641 అనేది మంచి రిజల్ట్ అయితే కనిపించింది. వసదా కొట్టిన తర్వాత ఎన్ని రోజుల నుంచి రిజల్ట్ కనపడింది? రిజల్ట్ ఒక 3 రోజుల కాడ నుంచి కొద్దిగా వచ్చింది రిజల్ట్. ఇగురు వచ్చింది, దాంతో పాటు బొడుపులు వచ్చినాయి. ఇప్పుడు ఇదంతా ఇంతేగా వసదా కొట్టిన తర్వాత? ఈ బర్రాక్ లాంటిది పెద్దగా రావడం ఎట్లా కనిపించింది నీకు? పెద్దగా రాలే, మొత్తం చిట్టాకే వచ్చింది. కొట్టుకోవచ్చు అంట మందు. నలుపు వచ్చింది ఏమంటే వస్తా కొట్టాక? గ్రోతింగ్ వచ్చింది. అంటే ఎరుపుగిరి ఏమైనా వచ్చిందా, నలుపు వచ్చిందా? ఎరుపు నలుపే వచ్చింది. సో ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ.